ప్రారంభ ఘట్టం సిద్ధాంతి అశుభ ఫలితాలు. ఇంటికి వచ్చిన జ్యోతిష్కుడు ఆ ఇంటి వాస్తును, కుటుంబ సభ్యుల జాతకాలను పరిశీలిస్తాడు. ఆ క్రమంలో ఆయన ఆ ఇంటి నిర్మాణంలో ఉన్న లోపాలను వేలెత్తి చూపడమే కాకుండా, పెద్ద కుమారుడైన మాధవ జాతక దోషం చాలా తీవ్రమైనదని తేల్చి చెబుతాడు. మాధవ ఈ ఇంట్లోనే ఉన్నంత వరకు మిగిలిన తమ్ముళ్లకు వివాహాలు కావు అని, ఇంటికి వచ్చిన ఆడవాళ్లు కూడా ఇక్కడ నిలవలేరని స్పష్టం చేస్తాడు. ఈ మాటలు విన్న పెళ్లివారు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, అసంతృప్తితో ఆ సంబంధాన్ని చెడగొట్టుకుని అక్కడికక్కడే వెళ్ళిపోతారు. మాధవ మనస్తాపం మరియు కుటుంబ సభ్యుల సర్దిచెప్పే ప్రయత్నం. సిద్ధాంతి చెప్పిన మాటలు మాధవ మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. తన జాతకంలో ఉన్న దోషం వల్లే తమ్ముళ్ల భవిష్యత్తు నాశనమవుతోందని, తన వల్లే కుటుంబంలో ఆనందం లేకుండా పోయిందని భావించి తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. గదిలోకి వెళ్లి మనోవేదనతో నలిగిపోతున్న మాధవను చూసి తమ్ముళ్ళు మరియు కోడలు మహాలక్ష్మి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. జ్యోతిష్కుల మాటలు పట్టించుకోవద్దని, ఎవరైనా ఏదో మాట్లాడినంత మాత్రాన నిందలు తమపై వేసుకోవద్దని నచ్చజెబుతారు. కాని మాధవ మాత్రం తన పుట్టుక వ్యర్థమని, కుటుంబానికి తానే పెద్ద శాపంగా మారానని భావిస్తూ మానసికంగా నలిగిపోతాడు. తండ్రి బాధ్యతారాహిత్యం. ఇంట్లో ఇంత పెద్ద మానసిక సంఘర్షణ జరుగుతున్నా, పెద్ద కొడుకు తీవ్ర వేదనలో ఉన్నా తండ్రి మాత్రం దేన్నీ సీరియస్గా తీసుకోడు. పాత రేడియోలో పాటలు వింటూ ప్రశాంతంగా కాలక్షేపం చేస్తుంటాడు. ఆయన ప్రవర్తనను చూసి కోడలు మరియు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పిల్లల జాతకాలపై లేదా వారి భవిష్యత్తుపై ముందే సరైన బాధ్యత తీసుకోలేదని, తండ్రిగా కొడుకును ఓదార్చాల్సింది పోయి వెటకారంగా వ్యవహరిస్తున్నారని నిందిస్తారు. ఆయన తన ధోరణిలోనే ఉంటూ ఆ విషయాలను తేలిగ్గా కొట్టిపారేస్తాడు. రాత్రివేళ నిర్ణయం మాధవ నిష్క్రమణ. అందరూ నిద్రపోయిన తర్వాత మాధవ ఒక తీవ్రమైన నిర్ణయానికి వస్తాడు. తన వల్ల తమ్ముళ్ల జీవితాలు పాడవ్వకూడదని, మహాలక్ష్మి వంటి లక్ష్మీదేవి లాంటి కోడలు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి రాకూడదని భావిస్తాడు. తన తమ్ముళ్లకు వివాహాలు జరిగి ఈ ఇల్లు మళ్లీ కళకళలాడాలంటే తాను ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే ఏకైక మార్గమని నిర్ణయించుకుంటాడు. తమ్ముళ్లకు, మహాలక్ష్మికి మరియు తండ్రికి ఉద్దేశించి ఒక భావోద్వేగభరితమైన లేఖ రాసిపెట్టి, ఎవరూ గమనించని సమయంలో తెల్లవారకముందే ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. ఉదయం కలకలం మరియు అన్వేషణ. తెల్లవారిన తర్వాత మాధవ గదిలో లేకపోవడాన్ని తమ్ముళ్ళు గమనిస్తారు. అక్కడ ఆయన రాసి ఉంచిన లేఖ కనిపించడంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. తమ్ముళ్ళు చక్రి, కేశవ, కన్నా, కోడలు మహాలక్ష్మి మరియు తండ్రి ఆందోళనతో మాధవ కోసం వెతకడం ప్రారంభిస్తారు. తెలిసిన వాళ్ల ఇల్లు, ఊరిలోని వీధులు, వర్కింగ్ సైట్లు, చివరకు నిత్యావసర సరుకుల దుకాణాల వరకు ప్రతి చోటా జల్లెడ పడతారు. మాధవ ఆచూకీ ఎక్కడా దొరక్కపోవడంతో, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనను వెతికి పెట్టాల్సిందిగా కోరుతారు.